నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఓ కుక్క షార్ట్ గన్ పట్టుకొని కాల్పులు జరిపిందంటే మీరు నమ్ముతారా? నిజంగా జరిగిందండి. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఇలాంటి విచిత్రమైన ఘటన జరిగింది. దీనివల్ల ఒక మహిళ తీవ్రంగా గాయపడింది కూడా. ఈ సంఘటన ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ ఘటన గత శనివారం నెబ్రాస్కాలోని స్కాట్ బ్లఫ్ నగరంలో జరిగింది. షార్ట్ స్టాప్ అనే గ్యాస్ స్టేషన్ వద్ద ఇది చోటు చేసుకుంది. ఒక ట్రక్ పార్కింగ్ లాట్లో వచ్చి ఆగింది. ట్రక్ డ్రైవర్ పక్కన మరో వ్యక్తితో నిలబడి ఉన్నాడు. ట్రక్ వెనుక సీట్లో ఒక కుక్క కూర్చొని ఉంది. ఆ కుక్క ఒక చోటు నుండి మరో చోటుకి దూకింది. ఆ సమయంలో ట్రక్లో ఉన్న లోడ్ చేసిన షార్ట్ గన్ ట్రిగ్గర్కు తగిలింది. బ్యాంగ్ అనే శబ్దం వచ్చింది. గన్ నుండి బయలుదేరిన బుల్లెట్ ట్రక్ డోర్ను ఛేదించి పక్కన రోడ్డు మీద ఆగి ఉన్న కారులో ఉన్న మహిళ చేయికి తగిలింది. ఆమె కుడి చేయి బయటకు పెట్టి ఉంది. అదృష్టవశాత్తు ఆ మహిళ ప్రాణం నుండి అయితే తప్పించుకుంది. ప్రాణాపాయం నుండి కుటుంబం వారిని వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగానే ఉంది. పోలీసులు మొదటి ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించారు. తర్వాత కుక్కే గన్ ట్రిగ్గర్తో నొక్కినట్టు తెలిసింది. నెబ్రాస్కా చట్టం ప్రకారం వాహనంలో లోడ్ చేసిన షార్ట్ గన్ తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. కాబట్టి ట్రక్ యజమాని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. పోలీసులు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట అయితే చెప్పారు. ఆయుధాలను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచాలి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి విచిత్రమైన ఘటనలు తరచూ వస్తుంటాయి. కుక్కలు మనకు చాలా ప్రియమైనవే, కానీ వాహనంలో ఆయుధాలు ఉంటే ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.